వెల్కమ్ టు అవర్ ఛానల్. మరొకసారి కట్టర్ హిందూగా పేరున్నటువంటి రాజా సింగ్ గారు ఫైర్ అయ్యారు. మనకు తెలుసు రాజా సింగ్ గారు ఎంత హిందుత్వవాదో. దాంతోపాటు నరేంద్ర మోడీ గారికి వీర విధేయుడుగాను వీర భక్తుడుగాను ఉంటాడు. అయితే ఇక్కడ తెలంగాణ రాజకీయాల్లో తాను ఒక్కడే నిన్నటి అసెంబ్లీ 2018లో రెండో టర్మ్ అసెంబ్లీలో ఒకే ఒక వ్యక్తి గెలిచినటువంటి భారతీయ జనతా పార్టీ తరఫున గెలిచినటువంటి వ్యక్తి ఎమ్మెల్యే రాజా సింగ్ గారు. ఆ తర్వాత ఉప ఎన్నికల్లో రఘునందరావు గారును తర్వాత ఈటల రాజేంద్ర గారు ఇద్దరు కూడా యాడ్ అయిన విషయం మనకు తెలిసింది. అయితే రాజా సింగ్ గారు ఈ రాష్ట్రంలో ఎలాంటి హిందూ మత విషయాలకు వచ్చినప్పుడు హిందూ మత సాంప్రదాయాలకు కానీ హిందూ మత మనోభావాలు దెబ్బతీస్తున్నప్పుడు ఖచ్చితంగా తను ప్రశ్నిస్తుంటాడు, తన గళాన్ని వెప్పుతుంటాడు. ఎట్ ద సేమ్ టైం హిందుత్వం ఏదైతే తన ఎజెండాగా తీసుకుంటాడో దాంతోపాటు ఎవరైతే ఈ దేశ మనుగడకు, ఎవరైతే ఈ దేశ ఔన్నత్యానికి, ఎవరైతే ఇది దేశ సార్వభౌమత్వానికి ప్రశ్నగా నిలుస్తారో, విధ్వంసానికి కుట్రబంతున్నారో, ఎవరైతే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తారో, ఎవరైతే హిందుత్వాన్ని మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేస్తారో వాళ్ళ మీద కూడా అంతకన్నా డబుల్ త్రిబుల్ స్వరాన్ని వినిపిస్తారు. అదే మనం స్పష్టంగా చెప్పొచ్చు. అక్బరుద్దీ కానీ ఓవైసీ నుంచి కానీ వాళ్ళు ఎవరైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పుడు, హిందూ మతాన్ని కానీ హిందూ దేవుని విమర్శించినప్పుడు తాను ఎంత బలంగా వాదిస్తాడో మనందరికీ తెలిసింది. గతంలో ఈ దేశ ఔన్నత్యానికి కారకమైనటువంటి టెర్రరిజానికి నూరు పోస్తున్నటువంటి ముస్లిం మత సంస్థల మధ్య గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మున్నారు మీటింగ్ పెట్టినప్పుడు కూడా తాను ఏ విధంగా విమర్శించాడో, వ్యాఖ్యలు చేశాడో, తద్వారా కేసులు అవ్వడం కూడా మనకు తెలుసు. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి మీద మళ్ళీ తాను సదే స్వరాన్ని వినిపిస్తున్నాడు. రేపు జనవరిలో వికారాబాద్లో జరిగేటువంటి తబ్లిగీ జమావత్ అనే ఈ ముస్లిం సంస్థ ముస్లిం మతాన్ని, ముస్లిం విశ్వాసాన్ని ప్రదర్శించేటువంటి ఈ సంస్థ ఎంతో వివాదాస్పదమైంది. ఇది అంతర్జాతీయ సంస్థ. ఈ సంస్థను సౌదీ అరేబియాలోను, తజకిస్తాన్ లాంటి రాష్ట్ర దేశాల్లో ఈ సంస్థను ఆల్రెడీ నిషేధించబడింది. ఇరాన్లో కూడా ఈ సంస్థను నిషేధించబడింది. ఇది తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది, తీవ్రవాద సాహిత్యాన్ని ప్రచారం చేస్తుందని ఆ దేశాలు నిషేధించినటువంటి ఈ సంస్థని, జమాత్ సంస్థని ఇక్కడ ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో వికారాబాద్లో మీటింగ్ పెడతానికి రేవంత్ రెడ్డి సహకరించడం, దాంతోపాటు ఆ సభకు సభటువంటి ఖర్చులకు గాను 3 కోట్ల రూపాయల నిధులు కేటాయించడాన్ని రాజా సింగ్ ప్రశ్నించాడు. ఇది పక్షపాత ధోరణి అని చెప్పేసి, ఇలాంటి సంస్థకి ఎట్లా సహకరిస్తారని చెప్పి రాజా సింగ్ గారు ప్రశ్నిస్తారు. నిజంగా కూడా ఇతర దేశాల్లో నిషేధించినటువంటి సంస్థకి దేశంలో సభకు అనుమతించడం నిజంగా కూడా సిగ్గుచేటు. అది నిజంగా తీవ్రవాద సంస్థ అయితే మన దేశంలో అనుమతి ఇవ్వకూడదు. అలాంటి సంస్థల సభలకు ప్రజలు కష్టపడి కట్టిన పన్ను నుంచి ఖర్చులు పెట్టడం కూడా నిజంగా సిగ్గుచేటు. రాజా సింగ్ గారు ప్రశ్నించే విధానాన్ని మనందరం ఏకీభవిద్దాం.